సరే, ఇక ఇదే మావిగన్ అంశంపై ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఒక చర్చ మొదలైందో, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని వైరల్ చేసే ప్రయత్నంలో పడ్డారో, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరిట, ఆ తొలి పలుకుల పేరిట ఒక విష పలుకులు వెదజల్లే కార్యక్రమం అయితే నడిచింది. అవును, చాలా జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా ఉన్నాయని యాజ్ ఎ జర్నలిస్ట్ నేనైతే చెప్తా. మీరు ఎలా మాట్లాడతారు? మీరే కాదు, చదువు గురించి తెలిసిన వాళ్ళు, మాటల గురించి అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా సరే నోరు తెరిచి నోట్లో ఉమ్మేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ మాధ్యమం ద్వారా మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కానీ, ఏబిఎన్ యొక్క విధానాల్లో కానీ, ఈ ఆంధ్రజ్యోతి పత్రికా రంగంలో కానీ పనిచేసే స్త్రీలు, పనిచేసే మహిళామణులందరినీ కూడా మీ సోదడిగా భావిస్తారో, తండ్రిగా భావిస్తారో, అన్నగా భావిస్తారో, తమ్ముడిగా భావిస్తారో, బిడ్డగా భావిస్తారో, మీ అందరిని అడుగుతున్నా, రాధాకృష్ణ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ మహిళలందరూ కూడా రాధాకృష్ణ అన్న మాటలకి మీరు ఇంకా అక్కడే ఉద్యోగంలో ఉన్నారు అంటే మీరు ఏమిటి అంటే గతి తప్పక ఉద్యోగాలు చేస్తున్నారా, ఇంకో దారి లేక ఉద్యోగాలు చేస్తున్నారా, బాధతో ఉద్యోగాలు చేస్తున్నారా, ఏమిట్రా ఈ కర్మ అనుకుని ఉద్యోగాలు చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండరా? వాళ్ళ దగ్గర ఉంటారుగా మహిళామణులు, వాళ్ళ దగ్గర ఉంటారుగా మొత్తం స్త్రీ జాతి అంతా, ఆయన రంగాల్లో వ్యవస్థల్లో అన్నీ ఉంటారుగా. మీకు జీతం ఇచ్చే మనిషి మహిళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడితే మీరు ఇంకా అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారంటే మిమ్మల్ని నేను ఎలా భావించాలి? మిగతా విషయాలు పక్కన పెడదాం. ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళ మీద ఇంత జుగుప్సగా మాట్లాడారు అని తెలిసిన తరువాత మీరు ఇంకా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మిమ్మల్ని నేను ఎలా భావించాలి? కోపం వచ్చినా ఏమీ చేయలేం, బాధపడ్డా ఏమీ చేయలేం. ఆ మనిషి మహిళల గురించి అవమానం చేసినప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మహిళామణులు కానీ, బాహ్యంగా ఉన్న మహిళామణులు కానీ, ఇతరులు కానీ, ఇంకొకళ్ళు కానీ, వీళ్ళు కాదు ధర్నాలు చేయాల్సింది, వాళ్ళు చెయ్యాలి. ఆయన వ్యవస్థలో, ఆయన సంస్థల్లో ఆయన కింద ఉద్యోగం చేసే ఆడవారంతా, స్త్రీ శక్తి అంతా, మహిళలంతా వాళ్ళు చెయ్యాలి ధర్నాలు, వాళ్ళు పెట్టాలి మంట, వాళ్ళు పగలగొట్టాలి అద్దాలు, వాళ్ళు తగలబెట్టాలి ఫోటోలు, మిగతా వాళ్ళు కాదు. ఎందుకు అంటే వాళ్ళు మహిళలేగా, వాళ్ళు ఒక అమ్మ కన్నా బిడ్డలేగా, వాళ్ళు బిడ్డల్ని కన్నా అమ్మలేగా, వాళ్ళు అండగా నిలబడిన తోబుట్టువులేగా. మరి వాళ్ళకి ఆపాదించరా ఇవి? వాళ్ళకి రావా ఆపాదించడం అంటే? ఐ మీన్ టు సే వాళ్ళని తప్పు పట్టినట్టేగా. సో ముందు చర్యలో పూనుకోవాల్సింది ఆ సంస్థల్లో, ఆ వ్యవస్థల్లో రాధాకృష్ణ దగ్గర పనిచేసే మహిళామణులంతా కూడా ముక్తకంఠంతో బాయ్కాట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే ఎంత దిగజారుడుతనము, ఎంత జుగుప్సాకరమో. ఇక్కడ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఏ స్థితి నుంచి రాధాకృష్ణ అనబడేటటువంటి వ్యక్తి ఈ స్థితి వరకు వచ్చారో అదొక్కసారి యావత్ ప్రపంచానికి తెలుసు. పోనీలే వాడు చావు వాడు చస్తున్నాడులే అని అందరూ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడారో దీన్ని ఒక్కసారి బాహ్య ప్రపంచంలో ఉన్న మహిళలు కాకుండా ఆయన దగ్గర పనిచేసే మహిళామణులంతా ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించండి. ఆ మనిషి దగ్గర తీసుకునే జీతంతో మీరు తినేదాన్ని అన్నం అంటారా, అశుద్ధం అంటారా? ఇప్పుడు తాజాగా ఈ ఆర్కే కామెంట్స్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగినప్పుడు, ధర్నాకు ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం నాయకులు తాజాగా కొన్ని స్టేట్మెంట్లు వదులుతున్నారు. ఆర్కేని రాధాకృష్ణను ఎదుర్కోవడం నాడు నీ తండ్రికే చేత కాలేదు, నీ గురువు కేసీఆర్కే చేత కాలేదు, నువ్వెంత అని చెప్పి తెలుగుదేశం నాయకులు, పాయావుల కేశవ్ లాంటి నాయకులు ఛాలెంజ్ విసురుతున్నారు. ఎదుర్కోవడానికి అక్కడ ఏముందని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులేగా ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు క్రమశిక్షణ సంఘం అని ఒకటి ఉంది వారి దగ్గర. ఆ క్రమశిక్షణ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు
ఎందుకు ఆ మధ్య స్వామివారి కళ్యాణంలో వస్త్రాల దగ్గర వచ్చిన విభేదాల వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఎందుకు టీటీడీ చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసిన తప్పు మీద తీసుకోలేదు? ఎందుకు ఇవాళ ఈ రకంగా వాళ్ళకి కొమ్ము కాస్తున్న ఈ మీడియా మీద ఎందుకు తీసుకోలేదు? ఎందుకు జనసేన ఎమ్మెల్యే చేసిన తప్పు మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ఒక స్త్రీతో కలిసి అతి జుగుప్సాకరంగా రామనవమి నాడు చేసిన వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు? నిన్న ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక టీటీడీ మెంబర్ చేసిన దాని మీద ఎందుకు తీసుకోలేదు? క్రమశిక్షణా సంఘానికి ఏమన్నా కళ్ళు దొబ్బాయా? కళ్ళేమన్నా పోయినాయా? అవి చేయిస్తావండి ముందు, ఇంకొకళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే కూటమిలో జనసేన నాయకుల యొక్క భాగవతాన్ని తెలుగుదేశం వారు, తెలుగుదేశం వారి వ్యక్తుల యొక్క భాగవతాన్ని జనసేన వారు ఇలా వాళ్ళలో వాళ్ళకే పడి చావట్లేదు అని బాహ్య ప్రపంచంలో పుంకాలుగా వీడియోలు పెడుతున్నారు. మేము లేకపోతే మీకు బతికే లేదని వాళ్ళు, మేము అండ లేకపోతే మీ నాయకుడికి అసలు జీవితమే లేదని వీళ్ళు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ విధానాల్లో మాటల్లో వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నిజమే ఈ మావిగన్ అనేది ఒక రకంగా సిద్ధంగా ఉన్నదాన్ని మరింత నగిషీ చెక్కితే మరింత మహానగరం అవుతుంది. సో ముందు ఇది డెవలప్ చేసి తర్వాత అమరావతికి కూడా అండగా నిలుద్దామని ఆలోచించాల్సింది పోయి దీని మీదేమో బురద చల్లడం, ఆ బురదలోనేమో బిల్డింగులు కడతానంటాం. ఎంతవరకు సమంజసం? అయ్యే పనైనా ఇది అవ్వదు. సో ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం నాయకులు దీని మీద మాట్లాడడం కానీ విమర్శలు చేయడం కానీ ఉన్నాయో అవి మీ యొక్క స్థాయిని, మీరున్న హోదాని, మీకు అప్పచెప్పిన బాధ్యతల్ని దిగదార్చే విధంగా కాకుండా సరైన విధానంలో మాట్లాడితే మంచిది. ఎవరైనా సరే ఇక్కడ చెప్పిన విషయాన్ని మొదట్లో మావిగన్ని అందరూ ట్రోల్ చేశారు. అంటే జగన్లో గన్ను ఉంది కాబట్టి మావిగన్లో గన్నా అన్నారు. భయం ఎందుకు? గన్ను పేలుతుందనా? అది లోడెడ్ గన్ను. రేపు నవంబర్ 9 తర్వాత బాంబులు పేలుతూనే ఉంటాయి, ఆ గన్ను పేలుతూనే ఉంటుంది, అది ఆగదు. నన్ను ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా తిట్టుకున్నా, మాధ్యమంలో ఎన్ని రకాల మాటలన్నా నేను ఏమీ ఫీల్ గాను. ఎందుకు అంటే నిజాన్ని మాట్లాడడానికి నారసింహుడి బిడ్డ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నా, రేపటి రోజున ఇదే మనకి బాగుంది, ఉండని, అమరావతి క్యాపిటల్ రాజధానిగా ఉండని, తప్పేం లేదు, ఇది డెవలప్ అయితే ఏంటి అని అడుగుతారు. సో ఇది డెవలప్ చేసి రాయలసీమలో తాను ఇచ్చిన మాట ప్రకారం అక్కడ న్యాయ వ్యవస్థకి గట్టి పునాదులు వేయడం కూడా జరుగుతుంది. మొన్న వైజాగ్ని రాజధానిగా అనౌన్స్ చేస్తే జగన్ గారు చాలా తప్పు పట్టారు. మరి వాళ్ళ పెట్టుబడులన్నీ వైజాగేగా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వైజాగే రమ్మంటున్నారు, స్టూడియోలు అక్కడే కడుతున్నారు, అన్నీ అక్కడికే తీసుకెళ్తున్నారు, రాజధాని అని చెప్పాల. అంతేగా, ఎవరి తర్వాత ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరు అనౌన్స్ చేసిన దాన్ని ఎవరు ముందుకు తీసుకొస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలంతా కూడా. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, రాజకీయంలో గొడవలు పడండి, విమర్శలు చెయ్యండి, కానీ వ్యక్తిగతమైన విషయాల్లోనూ వారి కుటుంబ సభ్యుల మీద, ప్రత్యేకించి ముందు మహిళా శక్తి మీద ఇంత దిగజారుడు విధానాన్ని తీసుకురావడంలో చాలా అసహ్యపూరితంగా ఉన్నాయి. వాళ్ళ వల్ల కాలేదు, వీళ్ళ వల్ల కాలేదు అంటే అసలు తెలుగుదేశం పార్టీ రామారావు గారిది కదా, ఎలా వచ్చింది ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు? ఓ మహానాయకుడు అయితే అంటాడు, వంగవీటి మోహన్ రంగా గారు అంటే అసలు నాకు తెలియదు, నేను 1-2 సార్లు చూశానని ఒక సభలో అంటాడు, ఇంకో సభలో ఏమో మా ఇంటికి వచ్చాడు, నేనే టీ ఇచ్చాను అంటారు. అంటే ఏ రకంగా మాట్లాడుతున్నారు? అంటే రాజకీయం కోసం ఇంత దిగజారుడుతనమా? మీరే మిమ్మల్ని నీచాతి నీచంగా అసహ్యంగా మాట్లాడుకున్నారు. మళ్ళీ మీరే భుజాల మీద చేతులు వేసుకొని ఛాయ్ తాగుతున్నారు, మీరే పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు. సో ప్రజలు చూస్తున్నారు.